ఆకలి చావులు ఇప్పుడు కూడా ఉన్నాయి. విద్య ఎవరికి అందుబాటులో ఉంది అంటే కేవలం ఎక్కువ డబ్బులు పెట్టుకొని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద యూనివర్సిటీల్లో చదువుకోవడానికి ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతారో కేవలం వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో కనీసం 70-80% మందికి ఇవన్నీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అందుబాటులో లేదు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా మనకి కేవలం లాభాల కోసం ఉన్న వ్యవస్థ. ప్రస్తుతం ఇదంతా ఈ వ్యవస్థ అంతా కూడా లాభాల కోసం నడుస్తుంది. విద్య కూడా ఒక అమ్ముడుపోయే సరుకు అయిపోయింది మన సమాజంలో. అందుకని కేవలం డబ్బులున్న వాళ్ళకి మాత్రమే అది అందుబాటులో ఉంది. కానీ పుస్తకాల్లో లేదా మనం చదువుకునే చదువుల్లో ఉండే విద్య ఇదంతా కూడా మానవ సమాజంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం కేవలం కొంతమందికి అందుబాటులో ఉండటం అన్నది ఇది అతి పెద్ద అన్యాయం. కేవలం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే స్కూళ్ళు కడుతున్నారో, రోడ్లు కడుతున్నారో, లేదా ఈ సమాజాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇవన్నీ అందుబాటులో లేవు. వైద్యం కూడా ఇప్పుడు మనం కరోనా సమయంలో కూడా మనం చూసాము వైద్యం ఎంత భయంకరంగా ఈ వైద్య వ్యవస్థ ఉంది మన దేశంలో. వైద్య వ్యవస్థ కేవలం కొంతమంది మాత్రమే అందుబాటులో ఉండేటట్టుగా డాక్టర్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. యూనివర్సిటీలు, మెడికల్ యూనివర్సిటీలు అన్నీ మూసేస్తున్నారు. ఎక్కువ లైసెన్స్ ఇవ్వటం లేదు. కేవలం వాళ్ళకి ఇప్పుడున్న సమాజంలో ప్రభుత్వానికి వాళ్ళకి పనికొచ్చే చదువులు ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ చదువులు, ఇలాంటి సాఫ్ట్వేర్ చదువులు, ఇవన్నీ వాళ్ళకి లాభాలు సంపాదించడానికి పనికొచ్చే చదువులు. అందుకు మాత్రమే ఇలాంటి యూనివర్సిటీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మెడికల్ యూనివర్సిటీలు మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రజలకి 5 లక్షల మందికి నుంచి 10 లక్షల మంది వరకు ఒక హాస్పిటల్ ఉండాలి. అంటే ఇప్పుడున్న మనకి హైదరాబాద్లో ఇప్పుడున్న జనాభా ప్రకారం చూసుకుంటే దీంట్లో మనకు కేవలం 5-6 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. అంటే పబ్లిక్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం 5-6 ఉన్నాయి. ఇంత 1 కోటి మంది జనాభాకి ఇంకా కేవలం ఇన్నే పబ్లిక్ హాస్పిటల్స్ ఉండటం ఇది కూడా ఎందుకంటే పూర్తిగా ఇదంతా లాభాల కోసం నడుస్తున్న వ్యవస్థ. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా కట్టకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు ప్రజల్ని పంపించి పూర్తిగా లాభాల కోసమే నడుస్తున్న సమాజం కనుక ఇందులో మనకి మౌలిక సదుపాయాలు, వైద్యం సదుపాయాలు ఇందులో లేవు. ఇవన్నీ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళందరూ దీని గురించి మాట్లాడారు. వీళ్ళందరూ కూడా విద్య, వైద్యం, ఇళ్ల సదుపాయాలు ఇవన్నీ మనందరికీ ఉచితంగా సమానంగా, ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం అన్నప్పుడు ఉచితంగా సమానంగా ఎందుకు ప్రజల కోసం ప్రభుత్వం పాటుపడట్లేదు? ఎందుకంటే ఉద్యోగాలు లేక అంటే కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం 100 మంది ప్రొఫెసర్ల ఉద్యోగాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తే అది వాళ్ళకి ఉద్యోగాలు నింపడం అన్నది వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పని. వాళ్ళకి లాభాలు, ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళకి లాభాలు తీసుకుపెట్టే పని కాదు. ఉద్యోగాలు లేదు అని చెప్తున్నారు, దానికి బడ్జెట్ లేదు అని చెప్తున్నారు. కానీ ఊళ్ళల్లో వేరే చోట్ల ఎక్కడైతే హాస్పిటల్ లేవో, ఎక్కడైతే బడులు లేవో అక్కడ స్కూళ్ళు, హాస్పిటల్ని కడితేనే అక్కడ బోల్డంత మందికి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు. కానీ ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు కల్పించాలనే ఆ దృక్పథమే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నడిచేది అంబానీ, అదానీ వంటి వాళ్ళ విరాళాల వల్ల. వాళ్ళ విరాళాలు తీసుకొని ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళ కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే వాళ్ళ పాలసీలు తీసుకొచ్చే పాలసీలన్నీ కూడా కేవలం అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్లకి, పెద్ద పెట్టుబడిదారులకి పనికొచ్చే పాలసీలే. ప్రస్తుతం వచ్చిన 4 లేబర్ కోడ్లు కూడా ఇవన్నీ కార్మికుల వ్యతిరేకంగా కేవలం పెద్ద పెట్టుబడిదారులకి పనికొచ్చే లేబర్ కోడ్లు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టుబడిదారి వర్గానికి పనిచేస్తుంది. ఇది కూడా ఇదే వ్యవస్థలో భాగం. ఏదైతే లాభాల కోసం నడుస్తున్న వ్యవస్థ ఉందో ఆ లాభాల కోసం నడుస్తున్న వ్యవస్థ కనుకనే ప్రభుత్వం దీనికన్నిటికీ కూడా కేవలం పెట్టుబడిదారి వర్గానికి, సామాన్య ప్రజలకి అతీతంగా సామాన్య ప్రజలకి పనికొచ్చే పాలసీలు కాకుండా కేవలం లాభాల కోసం పాలసీలు తీసుకొస్తుంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళందరూ చెప్పింది కూడా ఇదే. పెట్టుబడిదారి వర్గం మనకి ప్రయోజనకరం కాదు, సామాన్య ప్రజలకి అందుబాటులో కనీస అవసరాలు లేకుండా చేస్తుంది అన్నది. వాళ్ళు పోరాటం చేసింది కేవలం స్వాతంత్రం కోసమైనా,
కాదు. వాళ్ళు పోరాటం చేసింది బ్రిటిష్ దొరల నుంచి భారతదేశ పాలకులలోకి చేతులు, వాళ్ళు అధికార మార్పిడి జరగటానికి వాళ్ళు పోరాటం చేయలేదు. వాళ్ళు పోరాటం చేసింది ఇటువంటి కనీస అవసరాలన్నీ కూడా సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అందుబాటులో ఉండాలని వాళ్ళు పోరాటం చేశారు. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తున్న అటువంటి సమాజం ఇప్పుడు కూడా మనందరికీ ఎంతో దూరంలో ఉంది. ఇప్పుడు కూడా విద్య, వైద్యం ఇవన్నీ అమ్ముడుపోయే సరుకుల్లాగా ఉన్నాయి సమాజంలో. ఈ సమాజాన్ని మార్చడానికే ఇప్పుడు మేమందరం కూడా మీ ముందుకు వచ్చాము. ఇది కాకుండా సామ్రాజ్యవాదం గురించి కూడా చెప్పారు భగత్ సింగ్. సామ్రాజ్యవాదం ఎలా అయితే పెట్టుబడిదారి సమాజంలోనే ఈ సామ్రాజ్యవాదం కూడా పుట్టుకొస్తుంది. సామ్రాజ్యవాదం యుద్ధాలు ఇప్పుడు మనం జరుగుతుండడం చూస్తున్నాం. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడి చేశాయి. అది కాకుండా ఇప్పుడు కొత్తగా క్యూబా పైన ఎటువంటి ఆంక్షలు పెడుతున్నారు వాళ్ళు. క్యూబాలో ఉన్న మామూలు మనుషులకి, ఎవరైతే సాధారణ జనజీవులు ఉన్నారో, కష్టపడే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అక్కడ పెట్టిన ఆయిల్, ఏదైతే ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళకి అందుబాటులో లేకుండా ఆయిల్ వాళ్ళ దేశానికి చేరకుండా చూస్తున్నారో, ఇదంతా కూడా అది సామాన్య ప్రజలకి ముప్పు కలిగిస్తుంది. పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇవన్నీ వీళ్ళకి కేవలం లాభాలు తీసుకొచ్చే యుద్ధాలు. ఎందుకంటే వీళ్ళు ఇరాన్ పైన యుద్ధం చేస్తే అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ గురించి, లేదా పాలస్తీన్ కూడా చూస్తుంటే గత రెండేళ్లుగా ముఖ్యంగా మనం చూస్తున్నాం పాలస్తీనాపై ఎంత భయంకరంగా దాడి జరుగుతుందో. ఇది కూడా కేవలం యుద్ధం అన్నది ఈ పూర్తి దాడి అంతా కూడా లాభాల కోసం జరుగుతున్న దాడి. ఇదంతా ప్రపంచం అంతా కూడా ఇప్పుడు నడుస్తోంది లాభాల కోసం. దానివల్లే ఈ సామ్రాజ్యవాద యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఆ యుద్ధాల పర్యవసానాలు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఎన్ని హోటళ్ళు ఇక్కడ కూడా మూతపడ్డాయి. చాలా గ్యాస్ సిలిండర్లు దొరకక, ఇది కేవలం అక్కడ జరుగుతున్న యుద్ధం వల్లే జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లు దొరకక ఇక్కడ ఉపాధి కోల్పోతున్నారు. తినడానికి తిండి లేక చాలా మంది కార్మికులు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర వంట తీసుకోవడానికి తిండి లేక వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే తిండి లేకుండా వాళ్ళు పని చేయలేకపోతున్నారు. ఇది కేవలం ఇటువంటి యుద్ధాలు, ఈ సామ్రాజ్యవాద యుద్ధాలన్నీ సామాన్య ప్రజల పైన చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయి. అందుకని భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు చెప్పినట్టుగా సామ్రాజ్యవాదానికి విరుద్ధంగా కేవలం ప్రజల ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీరేటువంటి సమాజం, ప్రజల అవసరాల కోసం పనిచేసే సమాజం, లాభాల కోసం పనిచేసే సమాజం కాకుండా కేవలం ప్రజల అవసరాల కోసం పనిచేసే సమాజం గురించి పోరాడదామని వాళ్ళు చెప్పిన సందేశం ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పాంప్లెట్స్ అన్ని కూడా తీసుకోండి. ఆ తర్వాత అందులో ఉన్న నంబర్లకు మీరు ఫోన్లు చేయొచ్చు. ఈ పూర్తి ప్రచారం అంతా కూడా ఇది కేవలం అందరి ప్రజల ఆర్థిక సహకారంతోనే. మీరు కూడా దీనికి